హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఎపిసోడ్లోకి వెళ్తే వైజయంతి అంటుందన్నమాట సురేష్తోని, ఏందబ్బి మా అమ్మాయి రేంజ్ ఏంది, నీకు లిఫ్ట్ ఇచ్చేదేంటి, అందుకే పోయింది అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే, ఏంటి కౌష్కి వెళ్ళిపోయిందా అని చెప్పి షాక్లో ఉంటాడు సురేష్. ఇక అప్పుడే నిషి అంటుంది, అయినా మీ మొహం చూడడమే మా వదినికి ఇష్టం లేదు కదన్నయ్య, ఇంకా మిమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్తుంది అని మీరు ఎలా ఊహించారు అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సురేష్ షాక్లో ఉంటాడు. అదే టైంకి అక్కడికి వస్తారనమాట కేదార్, దాత్రి. ఏంటన్నయ్య మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని చెప్పి అడుగుతుంది దాత్రి. సురేష్ అంటాడు, నువ్వేమో కౌష్కి నన్ను ఇంకా ఇష్టపడుతుంది, మా పెళ్ళి కాపాడుకోండి అని చెప్పి నువ్వేమో పదే పదే చెప్పడం, ఇది చూస్తే కౌష్కి అసలు నేనంటే ఇష్టమే లేదు, ఇష్టం ఉండేలాగైతే నేను ఆగమని చెప్పాను, ఆగిందా, ఆగకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట సురేష్. అబ్బా అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెప్పి దాత్రి చెప్తూ ఉన్నా కూడా ఇక సురేష్ తన బాధ చెప్తూ ఉంటాడు. ఇక సురేష్, దాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ ఉంటే వెనక నుంచి నిషి, కాచి అలాగే వైజయంతి నవ్వుకుంటూ ఉంటారు. కేదార్ అంటాడు, నేను చెప్పేది విని బావా, నువ్వు వెళ్ళిపోయావు అనుకొని అక్క వెళ్ళిపోయింది, లేదంటే ఎందుకు వెళ్తుంది అని చెప్పి కేదార్ అంటూ ఉంటే అప్పుడు సురేష్, నేను వెళ్ళిపోయానని ఎలా అనుకుంటుంది, నా స్కూటీ అక్కడే ఉంది కదా అని చెప్పి సురేష్ అక్కడ తన స్కూటీ చూస్తూ ఉంటాడనమాట. స్కూటీ కనిపించట్లేదు అని చెప్పి ఇక సురేష్ అన్నంతో వెనకాలే ఉన్న వైజయంతి, నిషి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత దాత్రి అంటుంది, ఒక్క నిమిషం అన్నయ్య, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి కౌష్కి కాల్ చేస్తూ ఉంటుంది. మరో పక్క వైజయంతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ అమ్మ ఏంది మన ప్లాన్ అంతా మనకి తిప్పికొట్టేలాగుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక నిషి, అమ్మో కౌష్కి వదిన వెనక్కి తిరిగి వచ్చిందంటే ఇక ఇదంతా చేసిన మనమే అని తెలిసిపోతుంది, ఇప్పుడు ఎలా అత్తయ్య అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క దాత్రి ఫోన్ చేస్తుంది కదా కౌశికి, చెప్పు దాత్రి అని చెప్పి కౌశికి అంటూ ఉంటే అప్పుడు దాత్రి అంటుంది, వదిన అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు, నువ్వేమో వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళిపోయావు అనగానే, అవునా ఇంట్లోనే ఉన్నారా, నేను వెనక్కి వస్తున్నాను అని చెప్పి కౌశికి ఫోన్ పెట్టేస్తుంది. పక్క కౌష్కి కార్ రిటర్న్ తీసుకొని ఇక ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడే ఉన్న వైజయంతి, నిషి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే ఇక కాచి బుచ్చి కూడా అక్కడే ఉంటారు కదా. ఇక బుచ్చి అంటాడు, సిస్టర్ ఇక్కడ వాతావరణం అంత సరిగ్గా లేనట్టుంది, నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉండి తన్నులు తినే కన్నా అనగానే, అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా, అయినా మనం చేసామన్నట్టుగా ఏ ఆధారం లేదు కదా వాళ్ళ దగ్గర, మీరు సైలెంట్గా ఉండండి, మనమేం దొరకం కానీ అని చెప్పి నిషి అంటూ ఉంటే, సరే అయితే అని చెప్పి బుచ్చి ఇక అక్కడే ఉంటాడు. ఇక అదే టైంకి వస్తుందన్నమాట కౌశికి కార్తికి. కౌశికి ఇలా అంటుంది, నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు అందుకే వెళ్ళిపోయాను అనగానే అప్పుడు సురేష్ అంటాడు, నేను వెళ్ళిపోయానని నీకెవరు చెప్పారు వాళ్ళని అడుగు అనగానే ఇక అప్పుడు పిన్ని నువ్వు వెళ్ళిపోయావని చెప్పావు కదా అనగానే అప్పుడు వైజయంతి కవర్ చేసుకోవడానికి, అది అమ్మి ఇందాక అబ్బి బైక్ దగ్గర ఉండడం నేను చూశాను, వెళ్ళిపోయాడేమో అనుకున్నాను, అదే నీకు చెప్పాను అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే అప్పుడు కౌశికి సురేష్తో అంటుంది, ఇందాక నీ స్కూటీలో గాలి లేదని చెప్పి చూస్తూ ఉన్నావు కదా, అదే టైంలో పిన్ని చూసిందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత జగదాత్రి అంటుంది, అయినా స్కూటీ ఇక్కడే ఉండాలి కదా, పెట్టిన చోట లేదు, ఎక్కడుంది అని చెప్పి అనగానే, పద వెతుకుదాం కేదార్ అని చెప్పి జగదాత్రి కేదార్ వెళ్తూ ఉంటే ఇక అప్పుడు నిషి టెన్షన్ పడుతూ, ఏ ఆగుదాత్రి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, స్కూటీ ఎవరైనా దాచారని నువ్వు అని వెతకడానికి వెళ్తున్నావా అని చెప్పి అనగానే, ఇప్పుడు దాకా నాకైతే ఆ ఆలోచన రాలేదు, నువ్వు చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరో దాచే ఉంటారు, నేను వెతకాలి అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అప్పుడు నిషి, ఏంటి మాట్లాడితే నా కుటుంబం వైపు వస్తున్నావు, నా కుటుంబం జోలికి వచ్చావంటే నేను అసలు ఊరుకోను అని చెప్పి నిషి అంటూ ఉంటే, కుటుంబం నీదే కాదు నాది కూడా అని చెప్పి దాత్రి అంటుంది, అయినా ఇప్పుడు దాకా స్కూటీ ఇక్కడే ఉండాలి కదా, అది కనిపించట్లేదని వెతుకుతాను, అందులో నీకు తప్పెందుకు కనిపిస్తుంది అని చెప్పి దాత్రి అంటూ ఉంటే ఇక అప్పుడు కేదార్, అయినా స్కూటీ వెతుకుతామన్న దగ్గర నుంచి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నిషి అనగానే అప్పుడు నిషి, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అంటుంది. తర్వాత నిషి అంటుంది, మాట్లాడితే బైక్ ఎక్కడుందని వెతకడానికే చూస్తున్నారేంటి, అయినా అదేమైనా విలువైన వస్తువా ఏంటి, అసలు పాత సామాన్లు తీసుకునే వాడికి వేసినా కూడా వాడు కొనడానికి 10 సార్లు ఆలోచిస్తాడు, దాని గురించి వెతకాలా ఏంటి అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక అప్పుడు కౌశికి, చూడు దాని విలువ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు, అది ఎక్కడుంది అని వెతకడానికి చూస్తున్నాము అంతే, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడి నీ విలువ స్థాయి దిగదార్చుకోకు అని చెప్పి కౌశికి అంటుందన్నమాట నిషితోని. దాత్రి అంటుంది, ముందు మమ్మల్ని వెతకనిస్తారా లేదా అనగానే, సరే అమ్మి వెళ్ళి వెతకండి పోండి అని చెప్పి వైజయంతి అంటుంది. ఆ తర్వాత ఇక వైజయంతి అక్కడ దగ్గరకు వస్తుందన్నమాట నిషి వాళ్ళ దగ్గరకు వచ్చి, మనం ఎక్కువగా వెతకదు అన్నా కూడా మనమే చేసామని డౌట్ వచ్చేస్తుంది, సైలెంట్గా ఉండండి, అయినా మా అల్లుడు బాగానే దాచాడులే, వాళ్ళకి దొరకడులే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఈలోపు కేదార్, దాత్రి స్కూటీ ఎక్కడుందని వెతకడానికి వెళ్తారు. తర్వాత వైజయంతి అంటుంది సురేష్తోని, ఇంటికి నువ్వు బండి ఇంటికి తెచ్చావా లేదా అనగానే, తెచ్చానత్తయ్య, పొద్దున కూడా చూశాను, ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు అనగానే, సరే అయితే ఎలాగోలాగా ఇప్పటికైతే ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్పి వైజయంతి టాపిక్ కవర్ చేయడానికి అలా చెప్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి కేదార్, దాత్రి వస్తారు. బండి ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంది అని చెప్పి చెప్పగానే ఇక అందరూ షాక్ అవుతారు. అండి మీకు బైక్ చూపిస్తాను అని చెప్పి ఇక కేదార్, దాత్రి అందరిని తీసుకొస్తారు. ఇక కేదార్ ఏమో బైక్ మీద ఉన్న కవర్ తీసేస్తాడనమాట. ఇక అప్పుడు దాత్రి అంటుంది, బైక్ అక్కడ పార్క్ చేసింది కానీ కావాలని ఎవరు దాచిపెట్టినట్టు ఇక్కడ ఉంది, అంటే ఖచ్చితంగా ఎవరు ప్లాన్ ప్రకారం ఇది చేసినట్టున్నారు అని చెప్పి దాత్రి అనగానే ఇక అప్పుడు కౌశికి, ఈ పని చేసింది ఎవరు, మా ఇద్దరి మధ్యలో
మనస్పర్ధలు పెంచాలని చూసింది ఎవరి ప్లాన్ ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కౌశికి. అదే టైంకి కీర్తి పాప వస్తుంది. ఏంటి ఏమైంది అనగానే అప్పుడు దాత్రి చెప్తుంది, మీ నాన్నది స్కూటీ కనిపించట్లేదు, దాని గురించి అడుగుతున్నాము అనగానే, నేను చూశాను, స్కూటీ ఎవరు దాచిపెట్టారో నాకు తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటుంది కీర్తి పాప. ఏంటి నీకు తెలుసా అని చెప్పి కౌశికి కూడా అడుగుతుంది. నాకు తెలుసు, నేను చూశాను అనగానే, అయితే చూపించు ఎవరు దాచారు అని చెప్పి అడగగానే ఇక కీర్తి పాప నలుగురిని అలా చూపిస్తూ ఆఖరికి ఇక బూచిని చూపిస్తుందనమాట. ఇక బూచిని చాలా కోపంగా కౌశికి దగ్గరికి వస్తుందన్నమాట. కొట్టేంత కోపంతో వస్తుందన్నమాట. ఇక ఏంటక్క నువ్వు కూడా అని చెప్పి కాచి ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక కౌశికి కాచిని చంప మీద చెల్లుమని కొడుతుందనమాట. చూడు, మీ ఆయనకి బుద్ధి చెప్పేలాగా నువ్వే చెప్పు, ఆ ఇంటి అల్లుడని కూడా చూడకుండా ఇంకోసారి ఇలా పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడు వైజయంతి, ఏందమ్మి చిన్న పాప చెప్పిన మాట గురించి నువ్వు అంతిదిగా ఇంటి అల్లుడిని అవమానిస్తావా అనగానే, నాకు కీర్తి కరెక్ట్గానే చెప్పింది, తను ఉన్నది చూసింది కాబట్టి కరెక్ట్గానే చెప్పింది, తను నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అని చెప్పి అనుమానం పడాల్సిన అవసరం నాకైతే లేదు అని చెప్పి అంటుందన్నమాట కౌశికి. తర్వాత కౌశికి అంటుంది, నిజం తెలుసుకున్నాను కాబట్టి టైంకి సరిపోయింది, లేదంటే ఇలాంటి అపార్థాలు ఇంకా ఎక్కువైపోతాయి కదా, అసలు ఫస్ట్ నుంచి కూడా మా మధ్య ఇలాంటి అపార్థాలే మా మధ్య దూరాన్ని పెంచినట్టున్నాయి, అసలు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు దాత్రి అంటుంది, చూసావా వదిన, నువ్వు క్లియర్గా తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు సమస్య చాలా చిన్నదైపోయింది, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దాత్రి చెప్తూ ఉంటే అప్పుడు వైజయంతి ఉంటుంది, అమ్మ దాత్రి, నువ్వు కౌశికిని సురేష్ని దగ్గర చేయాలని చూస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఆ ప్రయత్నంలో కౌశికి మాకు దూరం పెంచమాకు అని చెప్పి అంటుందన్నమాట వైజయంతి. ఇక నిషి కూడా, అమ్మ దాత్రి, నువ్వు మామూలు దానివి కాదు, నీ గురించి పూర్తిగా వదినికి తెలిసినాడు, అప్పుడు నిన్నే మెడబెట్టి బయటికి గెంటేస్తుంది అని చెప్పి కోపంగా నిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత కేదార్ దాత్రి ఒక దగ్గర నించొని ఆలోచిస్తూ ఉంటే అక్కడికి సురేష్ అలాగే కౌశికి వస్తారు. ఇక కౌశికి అంటుంది, నిషి కోపంలో ఏం మాట్లాడుతుందో తనకు తెలియదు కదా, నిషి మాటలు పట్టించుకోకు దాత్రి అనగానే ఇక అప్పుడు దాత్రి, మీరు ఎప్పుడు కలిసే ఉండాలని నా ప్రయత్నం, అందుకే చిన్నదాన్నైనా మీకు ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి, ఏమైనా తప్పుంటే క్షమించండి అనగానే, లేదు నీ ఉద్దేశం మాకు అర్థమైంది అని చెప్పి అంటుంది కౌశికి. ఇక నుంచి మేమే జాగ్రత్తగా ఉంటాము, మా రిలేషన్ని కాపాడుకోవడానికి ఇక మేము ఆఫీస్కి బయలుదేరుతాము. అవును మర్చిపోయాను, రేపు మీ ఎంగేజ్మెంట్ కదా, సిద్ధంగా ఉండండి ఇద్దరు అని చెప్పి కౌశికి చెప్పడంతో, అదే మీతో మాట్లాడదాం అనుకున్న వదిన అని చెప్పి దాత్రి చెప్తుంది. ఇవన్నీ ఎందుకు, ఇంట్లో ఉన్న పరిస్థితులకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవసరమా అనగానే, చూడు, మీ ఇద్దరికి పెళ్ళైందా లేదా అని చెప్పి అనుమానంతో ఇప్పుడేం పెళ్లి చేయట్లేదు, మీ మీద ఉన్న అభిమానం ఈ రకంగా తీర్చుకుంటున్నాం అనుకోండి, మీరు మాత్రం కాదనకండి, రేపు మాత్రం రెడీగా ఉండండి అని చెప్పి కౌశికి సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క ఇక నైట్ అవుతుంది, అందరూ భోజనానికి కూర్చుంటారు. కేదార్ దాత్రి మాత్రం రారనమాట. ఇక సురేష్ కూడా వస్తారనమాట. ఇక అప్పుడు సుధాకర్, రా బాబు వచ్చి కూర్చో, ఎందుకలా మొహమాటం అని చెప్పి ఇక పక్కన కూర్చుంటారనమాట. ఆయన కూడా నేను వడ్డిస్తాను అని చెప్పి కౌశికిని సురేష్కి వడ్డిస్తూ ఉంటే ఇక అప్పుడు నిషి, అసలు ఇన్ని రోజులు ఇంత ప్రేమ పెట్టుకొని మీరేమో పైకి ఇంత కోపం నటిస్తున్నారు, అన్నయ్య మీద ఎంత ప్రేమ మీకు అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న బూచి అంటారు, ఇన్ని రోజులు వాళ్ళు పైకి అందరి ముందు కోపంగా ఉండి ఇలా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇలాగే ప్రేమగా ఉన్నారేమో అని చెప్పి అనగానే ఇక అప్పుడు బూచి మీద కోపంగా చూస్తూ ఉంటుంది. ఏదో జోక్గా అన్నారులే అన్నయ్య, ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు వదినా అని చెప్పి అంటుంది నిషి. తినేటప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక సుధాకర్ అన్నంతో ఇక అందరూ సైలెంట్ అవుతారు. ఈ లోపల దాత్రి వస్తుందన్నమాట. ఒక్కతే, ఏంటి ఒక్కదానివే వచ్చావు, కేదార్ని కూడా తీసుకురా, అందరం కలిసి భోజనం చేద్దాము అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, అదే ఆ విషయం చెప్పడానికి వచ్చాను, కేదార్కి బాగా జ్వరం, లేవలేనంత బాగా సివియర్గా ఎక్కువగా జ్వరం వచ్చింది, అప్పుడప్పుడు కేదార్కి జ్వరం వస్తుంది, కానీ ఇప్పుడే కొంచెం ఎక్కువగా వచ్చింది, బాగా బాడీ పెయిన్స్ ఇబ్బంది పడుతున్నాడు అనగానే, అవునా ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాను అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, లేదు వద్దులే వదిన, అంటే ఇప్పుడే టాబ్లెట్స్ వేశాను తగ్గిపోతుందిలే, చూద్దాం రేపు, అంటే ఇప్పుడు తనకి హెల్త్ అంత బాగలేదు కదా, రేపు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దాము అనగానే ఇక అప్పుడు నిషి నించొని, ఏం తెలివమ్మా దాత్రి, ఇలాంటి తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి, సాయంత్రం దాకా బాగానే కేదార్ ఉన్నాడు, ఇప్పుడే సడన్గా జ్వరం వచ్చిందంటే ఏంటి, మీకు ఈ ఎంగేజ్మెంట్ వద్దు పెళ్ళి వద్దు అందుకని ఈ రకంగా ప్లాన్ చేశారు కదా, ఇలాంటి తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి, మీ అమ్మ పెద్ద క్రిమినల్ కదా, మీ అమ్మ నుంచే వచ్చుంటాయి అని చెప్పి నిషి అంటూ ఉంటే ఇక అప్పుడు దాత్రి, చూడు మా అమ్మ జోలికి వచ్చావంటే చెల్లివని కూడా చూడను అనగానే, నేను చెప్పేది వింటున్నారు మీరంతా బాగానే ఉంది, చూడాల్సింది నన్ను కాదు మీరందరూ, ఇదిగో ఈ దాత్రి ఇంత పెద్ద అబద్ధం చెప్తుంది, దాత్రి ఎందుకు ఇలా చేస్తుందని ముందు దాత్రిని చూడండి అందరూ అని చెప్పి ఇక తింటున్న అందరినీ చెప్తూ ఉంటే ఇక అప్పుడు కౌశికి, నిజమే కదా కేదార్ ఈవినింగ్ దాకా బాగానే ఉన్నాడు, సడన్గా జ్వరం ఎలా వస్తుంది అని చెప్పి దాత్రి నాకు నిజం చెప్పు, నిజంగా కేదార్కి వచ్చింది నిజమైన జ్వరేనా అని చెప్పి అడుగుతుంది కౌశికి దాత్రిని.